నీ పేరు? నన్ను అందరూ సాయిబాబా అని పిలుస్తారు. నీ తండ్రి పేరు? ఆయన పేరు సాయిబాబానే. నీ గురువు పేరు? వెంకూస. నీ మతం? కబీరు మతం. నీ కులం? దైవ కులం. నీ వయస్సు? లక్షల సంవత్సరాలు. నువ్వు సరిగ్గా చెప్పవయ్యా. నేను ఇంతకు ముందెప్పుడు అసత్యం చెప్పలేదు, ఇక ముందెప్పుడు చెప్పను కూడా. ఈ ముద్దాయి నీకు తెలుసా? నాకు తెలియని వారెవ్వరూ లేరు. ఈ ముద్దాయికి నగలిచ్చావా? నేనే అందరికీ అన్నీ ఇచ్చేవాణ్ణి. ఏమిటి గోల? బాబా బాబా బాబా, నన్ను క్షమించండి బాబా, నన్ను క్షమించండి. మీకే సంబంధం లేదు, నేనే అబద్ధం ఆడాను. హే రామ్, అల్లా అచ్చా కరేగా. తాగటానికి నీళ్ళు ఉన్నాయా? మర్చిపోయామండి. మంచినీళ్ళు కావాలి, త్వరగా ప్రయత్నం చేయండి. వెళ్ళండి. బాబా, దాహం బాబా, దాహం. నాకు శివరామకృష్ణ మారుత్యాది రూపాలలో దర్శనమిచ్చావే. గత 4 జన్మల బంధం మనదన్నావే. నాకేలా ఈ దుస్థితి? నీవే భగవంతుడు అని నమ్మానే. నేనిక్కడ గుక్కెడు నీళ్లు లేక దాహంతో దహించి తప్పించి సావవలసిందేనా? బాబా, నా మొర నీకు వినిపించడం లేదా? ఎక్కడున్నావు బాబా? బాబా, నా దాహం తీర్చు బాబా, నన్ను కాపాడు బాబా. బాబా. దొరా, ఓ దొరా, బాగా అలసిపోయినట్టుండవు. నువ్వు కూసున్న బండ కిందే నీరుంది, కూసింత దప్పికి తీర్చుకో. ఎప్పుడు ఇట్టా ఎండలో ప్రయాణాలు చేసి ప్రమాదాలు కోరి తెచ్చుకోకు దొరా. దొరా, 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 దొరా. బాబా, బాబా, నేనెంత అజ్ఞానిని. నా దాహం తీర్చడానికి నీకుగా నువ్వు వచ్చినా నేను గుర్తించలేకపోయిన మూర్ఖుణ్ణి. బాబా, నీవెంత దయామయుడు బాబా. బాబా, బాబా. హే రామ్, అల్లా మాలిక్. బాబా, మీరు చేసిన సహాయానికి నేను చాలా కృతజ్ఞుణ్ణి. మీరు వచ్చే సమయానికి మంచినీళ్ళు ఇవ్వకపోయినట్లయితే దాహంతో అక్కడే మరణించి ఉండేవాణ్ణి. మీరు ఆపద్బాంధవులు బాబా. నా భక్తులను నేను తప్ప మరెవరు ఆదుకుంటారు? మీరు ఎక్కడున్నా నేను మీ వెంటే ఉంటాను. పిలిస్తే పలుకుతూ, తలిస్తే కనిపిస్తూ, భక్తుల్ని సదా కాపాడుకుంటూనే ఉంటాను. హే రామ్, అల్లా మాలిక్, అల్లా మాలిక్,
బాబా, మీరు నాకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తే నేను ఎంతో శ్రమపడి వచ్చినందుకు ఫలితం దక్కుతుందని ఆశ. ప్రసాదించండి బాబా. చమన్ షేట్, నా దగ్గరకు వచ్చే భక్తులంతా కోరికలతోనే వస్తూ ఉంటారు. మొట్టమొదటిసారిగా బ్రహ్మజ్ఞానాన్ని నువ్వే కోరుతున్నావు. కృష్ణ, ఏంటి బాబా? నందు షేట్ ఇంటికి వెళ్ళి బాబాకి అత్యవసరంగా 5 రూపాయలు కావాలి, అప్పుగా ఇమ్మన్నానని తీసుకురా. అలాగే బాబా. అల్లా మాలిక్. బాబా, బ్రహ్మాన్ని బ్రహ్మం ఒకటే ఏమిటి, సర్వం నీకు చూపిస్తాను. ముందు నిన్ను చుట్టుకున్న మాయను తొలగించాలిగా. హే రామ్, అల్లా మాలిక్. బాబా, నందు సాబ్ ఊర్లో లేరు బాబా. ఒళ్ళు లేడా? బాబా, నాకు బ్రహ్మాన్ని 5 రూపాయలు అత్యవసరంగా కావాలి. ఇప్పుడేం చేయాలి? బాలాసేట్ ఇంటికి వెళ్ళకపోయావా? బాలాసేట్ కూడా ఊర్లో లేరు బాబా. తను లేడా? బాబా, నాకు బ్రహ్మజ్ఞానాన్ని చమన్ షేట్, 5 రూపాయల రూపంలో నీ జేబులో ఎంత ధనం ఉందో నీకు తెలుసు, నాకు తెలుసు. అంత ధనం ఉంచుకొని కేవలం 5 రూపాయలకు నా కుర్రవాణ్ణి బయటికి పంపించినప్పుడు, బాబా నా దగ్గర ధనం ఉంది, ఇది ఉపయోగించుకోండి, అవసరం తీరిన తర్వాత ఆ డబ్బు వచ్చిన తర్వాత నాకు తిరిగి ఇవ్వచ్చు అని చెప్పే మనసు నీకు లేదు, ఆ జ్ఞానము నీకు లేదు. బాబా, ఆశ, లోభం అనే బంధాలను మనిషి దూరం చేసుకోవాలి. నిన్ను చుట్టుకున్న మాయను నువ్వే తెంచుకోవాలి. అప్పుడే బ్రహ్మజ్ఞానం దగ్గరవుతుంది. ఇది సత్యం, బ్రహ్మమే నిత్యం. బాబా, నాలో ఉన్న అజ్ఞానాన్ని, ఆశల్ని, లోభత్వాన్ని సర్వాన్ని తొలగించావు. ధన్యుణ్ణి బాబా, ధన్యుణ్ణి. హే రామ్, అల్లా భలా కరేగా, అల్లా భలా కరేగా. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నానయ్యా. దేవా, ఏమిటిది? శ్యామ, ఒక భక్తురాలు ఒడిలో చంటి బిడ్డను ఉంచుకుని కొలిమి దగ్గర పనిచేస్తూ ఉంది. ఆమె భర్త పిలవగానే కంగారుగా ఒళ్ళో ఉన్న బిడ్డను మర్చిపోయి లేవబోయింది. ఒడిలో ఉన్న ఆ చంటి బిడ్డ జారి కొలిమి బట్టిలో పడబోయింది. బాబా అని కేక వేసింది. ఆ మంటల్లో పడకుండా ఆ బిడ్డను ఆదుకున్నాను. శ్యామా, దేవా, నా చెయ్యి కాలినా పర్వాలేదు, నా బిడ్డ ప్రాణాలు కాపాడుకున్నాను. హే రామ్, అల్లా మాలిక్. जय जय समर्थ साई समर्थ, 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 जय जय समर्थ